పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిన ఒక డైవర్షన్ రాజకీయమే ఈ మహానాడు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ప్రజలకి చెప్పుకోవడానికి అమలు చేసిన హామీ అంటూ ఏదీ లేదు ఈ కూటమి ప్రభుత్వానికి, అభివృద్ధి అంటూ ఏదీ లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. అందుకనే ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికని రాజకీయ నిందల వేదికగా మార్చేశారు. అసలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన మంత్రివర్గం అంతా కూడా స్ట్రీట్ లాంగ్వేజ్ కి బాగా అలవాటు పడ్డారు. ఎలా అంటే ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలు పెట్టుకుని మరి స్ట్రీట్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిత్యం జగన్నామస్మరణ చేసుకుంటూ కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు తప్ప ఇదిగో ఈ 2 ఏళ్లలో ఇది మేం చేసింది అని ధైర్యంగా ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడారా? మహానాడులో ఏదీ లేదు. 164 సీట్లు గెలిచిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా మీరు జగన్ గారి పేరు లేకుండా ఒక్క ప్రసంగం కూడా చేయలేకపోతున్నారంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనపై ఎంత భయం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత వణుకుంది అనేది అర్థమవుతోంది. చాలా చాలా క్లియర్ గా అర్థమవుతోంది.